బ్రేకింగ్ న్యూస్ తిరుమల శ్రీవారి అభిషేకం టికెట్ల పేరుతో ఖమ్మం వాసిని బురిడి కొట్టించాడు ఓ కేటుగాడు. టీటీడీ ఉద్యోగిని అంటూ కేటుగాడు కృష్ణ చైతన్య ఏకంగా 1,10,000 రూపాయలు కొట్టేశాడు. సూపరింటెండెంట్ పేరుతో నకిలీ ఐడి కార్డ్ క్రియేట్ చేసుకొని పక్కాగా ఫ్రాడ్ చేశాడు. కృష్ణ చైతన్య చేతిలో మోసపోయిన బాధితుడు శ్రీకాంత్ టీటీడీని ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గతంలోనూ కృష్ణ చైతన్యపై తిరుమలలో పలు కేసులు నమోదు అయినట్టుగా తెలుస్తోంది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, టీటీడీ నిఘా వర్గాలు ఎంత కట్టడి చేసినప్పటికీ శ్రీవారి దర్శనం మీద భక్తులు పెట్టుకున్న ఆశలను సేవలకు అవకాశం కల్పిస్తామంటూ దళారులు పెద్ద ఎత్తున భక్తులను మోసం చేయడం రివాజుగా మారుతుంది. ఎన్ని కట్టుదిట్టంగా చర్యలు నిఘా వ్యవస్థ ఎంత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ ఏదైతే భక్తుల యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకుని పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం చెందిన శ్రీకాంత్ అనే భక్తుడుకి అభిషేకం దర్శనాలు కల్పిస్తానని చెప్పి టీటీడీలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నానని కృష్ణ చైతన్య అనే పేరుతో ఒక ఫేక్ ఐడిని క్రియేట్ చేసి దళారి టికెట్లు దర్శనానికి అభిషేకం అభిషేక దర్శనం కల్పిస్తానని చెప్తూ అది కూడా 14/3/2025 నాటికి మీకు టికెట్లు ఖరారయ్యంటూ 2 ఫేక్ మెసేజ్లు పంపించి వారి ద్వారా 1,10,000 రూపాయల నగదును ఏదైతే ఆన్లైన్ ద్వారా వేయించుకున్నారో తిరిగి ఏదైతే ఈ విషయాన్ని బిగ్ టీవీ బ్రేక్ చేసింది. ఆ తర్వాత ఏదైతే కృష్ణ చైతన్యతో పలుమార్లు మాట్లాడిన ఏదైతే భక్తుడితో పలుమార్లు మాట్లాడిన శ్రీకాంత్తో పలుమార్లు మాట్లాడిన కృష్ణ చైతన్య తాను టీటీడీ ఉద్యోగం అంటూ చెప్పుకుంటూ ప్రస్తుతానికి ఒక 50,000 రూపాయలు ఎన్నికి తిరిగి పంపించినట్లు సమాచారం. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి కృష్ణ చైతన్య మీద టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఈ కృష్ణ చైతన్య ఎవరు, ఎందుకు ఈ ఐడి కార్డుతో భక్తులను మోసం చేస్తున్నారు, గతంలో ఏమైనా ఇతని మీద నేరాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా వారు విచారణ చేస్తున్నారు. మొత్తం మీద ఈ విషయాన్ని వారు పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అయితే ఈ కృష్ణ చైతన్య తాను కరోనా సమయంలో చనిపోయిన వారి అభిషేక దర్శనాలను మీకు బదలాయింపు చేస్తున్నాను, టీటీడీలో ఉన్నత వర్గాల వారు నాకు బాగా తెలుసు, వారి సహకారంతో ఈ పనులు చేస్తున్నానంటూ డబ్బులు 1,10,000 రూపాయలు 3 సార్లు ఆన్లైన్ లో ఇటు ఏదైతే శ్రీకాంత్ ద్వారా బదిలీ చేయించుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం శ్రీకాంత్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్ట్ పెట్టడంతో పాటు టీటీడీ విజిలెన్స్ అధికారులకు కూడా ఆన్లైన్ లోనే ఫిర్యాదు చేశాడు. దీంతో వారు దర్యాప్తు చేస్తున్నారు. మోనిషా, థ్యాంక్ యూ దామోదర్.